నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. అరణ్యాల్లోని పులుల సంఖ్య, వాటి వివరాలు లెక్కింపు ప్రక్రియ షురూ కానుందా? దేశంలోని 16 రాష్ట్రాలలో పులుల గణన కొనసాగనుందా? అటవీ శాఖ 4 ఏళ్లకోసారి లెక్కలు తీసే చర్యలను చేపట్టిందా? పులుల పాదముద్రలు గుర్తించి రికార్డు చేసేందుకు వాలంటీర్లు, నిపుణులు బృందాలుగా అడవుల్లోకి వెళ్లనున్నారా? అవును. పులుల సంఖ్యను రిజిస్ట్రేషన్ చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాలంటీర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కావలసిన అర్హతలు, ఆ వివరాలను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా పులుల గణనకు అటవీ శాఖ సిద్ధమవుతోంది. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2025-26 పేరుతో ప్రస్తుతం దేశంలో ఎన్ని పులులు ఉన్నాయో లెక్క కట్టనున్నారు. 2025 డిసెంబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్యన 3 దశలలో ఈ లెక్కింపు కొనసాగనుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ దేశవ్యాప్తంగా పులులను లెక్కించే ప్రక్రియను చేపట్టింది. దీనిలో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా భాగం అవుతోంది. పెద్ద పులులకు ఆవాసాలైన 16 రాష్ట్రాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాలలోని అడవులలో 4 ఏళ్లకు ఒకసారి ఈ గణన చేపడతారు. దేశంలో 2006 నుంచి పులుల లెక్కింపు జరుగుతోంది. పులుల సంఖ్యను గుర్తించడంలో కొన్ని దశలు ఉన్నాయి. డేటా రికార్డింగ్ కోసం ఎంఎస్టీహెచ్పిఈఎస్ మొబైల్ యాప్ను ఎలా వాడాలో తెలియజేయడంతో పాటు ఫీల్డ్ ప్రోటోకాల్స్పై వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఈ లెక్కింపు కోసం 6,000 మంది వాలంటీర్లు అవసరముంది. గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వాలంటీర్లకు టైగర్ సెల్ ప్రాధాన్యత ఇస్తోంది. ఎంపికైన వాలంటీర్లకు శిక్షణ అందిస్తామని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ హెరామత్ చెప్పారు. ఈ యాప్లోనే ఎప్పటికప్పుడు అటవీ సిబ్బందితో పాటు వాలంటీర్లు సేకరించిన డేటానంతా అప్లోడ్ చేయాలి. జంతువుల గుర్తులు, పులుల పాదముద్రలు, పులుల గుర్తులు, ఈ గుర్తులను ఎక్కడ గుర్తించారు అనే ప్రతి వివరంతో పాటు ఏ సమయంలో గుర్తించారు అనేదాన్ని ఇందులో నమోదు చేయాలని వన్యప్రాణుల కార్యకర్త ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు మీర్జా కరీం బేగ్ చెప్పారు. వాలంటీర్లకు ఉండవలసిన నిబంధనలపై మార్గదర్శకాలను వారు ఏర్పరిచారు. వాలంటీర్లు తప్పనిసరిగా 7 రోజుల పాటు లెక్కింపు ప్రక్రియకు హాజరు అవ్వాలని వారు చెబుతున్నారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2025-26 కోసం తెలంగాణ ఎర్న్ యువర్ స్టెప్స్ ట్యాగ్ లైన్లో వాలంటీర్లకు ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు తెలంగాణ తొలి దశలో పాల్గొనబోయే వాలంటీర్లు సంబంధిత ఫారెస్ట్ బీట్లలో జంతు సంచారదారులతో వాటి లెక్కింపుకై అటవీ సిబ్బందికి సహకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ షెడ్యూల్ను అటవీ శాఖ విడుదల చేసింది. దీనికి అటవీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది. ఏఐటిఈ నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ మధ్య రిజిస్టర్లో చేసుకోవాలి. ఏఐటిఈ నవంబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ మధ్య రిజిస్టర్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం ఒక దరఖాస్తును ఫిల్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్సిస్ట్ వాక్, ట్రయల్ వాక్లను 2026 జనవరి 17 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వాక్లో పౌరులు, విద్యార్థులు, ఎన్జిఓలు, స్థానిక కమ్యూనిటీలు ఇలా ఎవరైనా వాలంటీర్లుగా పాల్గొనవచ్చని తెలియజేశారు. సంబంధిత అటవీ ప్రాంతాలలో అటవీ సిబ్బందితో కలిసి వన్యప్రాణుల ఉనికికి సంబంధించిన సంకేతాలను, ఆధారాలను రికార్డు చేసేందుకు వీరు సహాయపడాలి. వాలంటీర్లకు శిక్షణ ఉండదు. దీనిలో పాలు పంచుకునే వాలంటీర్లు సొంతంగా స్లీపింగ్ బ్యాగులను, ట్రెక్కింగ్ షూస్ను తెచ్చుకోవాల్సి ఉంటుంది. వసతి, ఆహారం, ఫీల్డ్ ట్రాన్స్పోర్ట్ మొత్తం అటవీ విభాగమే చూసుకుంటుంది. పులుల లెక్క కోసం వచ్చేవారు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులై ఉండాలి. అటవీ భూభాగంలో రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం కలిగి ఉండాలి. కనీస సదుపాయాలతో మారుమూల క్యాంపులలో ఉండేందుకు సిద్ధపడి ఉండాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు
2023 ప్రకారం దేశవ్యాప్తంగా మొత్తం అడవులు, చెట్లు ఉన్న ప్రాంతం 8,27,357 చదరపు కిలోమీటర్లు. పులుల లెక్కింపు కోసం భారత భూభాగంలో ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని అధికారులు కవర్ చేయాలి. దానిలో అడవులున్న ప్రాంతం 7,15,343 చదరపు కిలోమీటర్లు కాగా, చెట్లు ఉన్న ప్రాంతం 1,12,014 చదరపు కిలోమీటర్లు. దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వులు ఉండగా, కోర్ ఏరియా 46,701.29 చదరపు కిలోమీటర్లలో, బఫర్ ఏరియా 37,786.54 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. వాలంటీర్లు శిక్షణ పొందిన ఫ్రంట్ లైన్ స్టాఫ్తో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, అటవీ భూభాగంలో రోజుకు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ సమయంలో క్రమశిక్షణ, టీం వర్క్, భద్రతా విధానాలకు కట్టుబడి ఉండడం చాలా ముఖ్యమని తెలంగాణ అటవీ విభాగం విడుదల చేసిన ఆన్లైన్ అప్లికేషన్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా పులుల జనాభా అంచనా, ఆవాస పర్యవేక్షణకు పునాది వేసే ఈ శాస్త్రీయ విధానానికి వాలంటీర్లు ఖచ్చితమైన ఫీల్డ్ డేటాను అందించాలని, అటవీ చట్టాలకు, వన్యప్రాణులకు గౌరవం ఇవ్వాలని, అర్థవంతమైన సహకారాన్ని అందించాలని వాలంటీర్లను ఆహ్వానించే ప్రకటనలో పేర్కొంది. ఇక మొత్తంగా టైగర్ రిజర్వులు 84,487.83 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. పులులు నివాసం ఉండే ప్రధాన ప్రాంతాన్ని కోర్ ఏరియా అని, సంచరించే అవకాశం ఉన్న ప్రాంతాన్ని బఫర్ ఏరియా అని వ్యవహరిస్తారు. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలోని ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్, ఏపీలోని నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ప్రముఖమైనవి. ఇక ఏపీలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లా పరిధిలో నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆమ్రాబాద్ టైగర్ ప్రాజెక్టు నల్లమలలోనే ఉన్నప్పటికీ రాష్ట్ర విభజన తర్వాత అది తెలంగాణలో భాగంగా మారింది. తెలంగాణలో 26,000 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న 3,000కు పైగా బీట్లలో పులుల సంఖ్యను లెక్కించాల్సి ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.